డెకాయిట్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ మూవీలో హీరోయిన్ మార్చారు, రిలీజ్ డేట్ లేట్ అయింది, చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. కానీ ఫైనల్ గా అయితే April 10th అయితే మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడైతే ట్రైలర్ అయితే వచ్చేసింది. మనకి అడవిశేషి గారి ఫిలిమ్స్ అంటే పక్క బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రీవియస్ ఫిలిమ్స్ ఇంపాక్ట్ అలాంటిది. సో డెకాయిట్ టీజర్ అయితే చాలా బాగా బిగ్ హిట్ అయింది అండ్ రీమిక్స్ సాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడైతే ట్రైలర్ అయితే వచ్చేసింది. ఒకసారి అయితే చూసేద్దాం ఎలా ఉందో ట్రైలర్. హరి పెళ్లి చేసుకుందామా? నువ్వు నేను ఓ పుట్టుడు బేబీ 2.0 చిన్న చిన్న కావాలి కదా. నేను కదా. మనడికి దట్టేసినట్టు మృణాల్ ఠాకూర్. నాకు నా లైఫ్ అలా కావాలి. ఓకే మనోడు జైలు కారణంగా ఉంది. పోయే ముందు పని ఉండదు. కొంచెం ఖర్చు అవుతుంది. 80 కోట్ల దాకా. డబ్బులు ఇస్తే కానీ జరగదు సార్. కొంచెం వస్తా. డ్రైవర్ బంధువు ఆ మ్యూజిక్ బాగుంది. అందరూ వయసు లేకుండా ఉన్నాయి. షార్ట్స్ చాలా బాగుంది. అదే చేస్తాం. ఒక ప్రేమ కథ. హరి నువ్వు ఉంటావు కదా. నేను ఉన్నాను కదా. ఓకే ట్రైలర్ అయితే అయిపోయింది. నాకు ఎలా అనిపించిందిరా అంటే ఓకే పర్లేదు, మరి నాకు అంత వెయిన్స్ లోకి వెళ్ళిపోయేంత అయితే ఎక్కలేదు. ఓకే పర్లేదు, ఒక డీసెంట్ ట్రైలర్ అయ్యని చెప్తా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఒక ఇంగ్లీష్ సాంగ్ అయితే ప్లే అయింది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక ట్రైలర్ లో మనకైతే మ్యాక్సిమం స్టోరీ అయితే చాలా వరకు అర్థమైపోయింది. మరి అడవిశేషి గారి ఫిలిమ్స్ అంటే మనకు ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఉంటాయి కదా, మరి అది అయితే సినిమా చూసి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ట్రైలర్ డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ సీక్వెన్స్ వచ్చేపాటికి మృణాల్ ఠాకూర్ గారి వాయిస్ ఓవర్ తో వచ్చేసింది. లైక్ హరి మనం పెళ్లి చేసుకుందాం, కలిసి ఉంటాం కదా అని చెప్పేసి. అండ్ ఎండింగ్ కూడా సేమ్ అలానే నాకు నచ్చింది. ఏంటంటే సేమ్ అలాగానే అడవిశేషి గారు ఎండ్ అయిపోయింది. లైక్ మృణాల్ ఠాకూర్ మనం కలిసి ఉంటావు కదా అని అదే సేమ్ డైలాగ్ అడవిశేషి గారితో ఎండ్ అయిపోయింది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లోకి వచ్చేస్తే మృణాల్ ఠాకూర్ గారు అండ్ అడవిశేషి గారు లవర్స్ అనుకుంటా. కారణాల వల్ల అయితే వాళ్ళిద్దరు విడిపోయారు. మరి మృణాల్ ఠాకూర్ గారు మోసం చేశారా లేదా తెలీదు. మన ఆ కారణం వల్ల అడవిశేషి గారు అయితే జైలుకి వెళ్ళినట్టున్నారు, లేదా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మృణాల్ ఠాకూర్ గారు ఇంకో పనికైతే తన త్యాగం చేశారని మనకు తెలీదు. అలా సో రివెంజ్ తీర్చుకుందాం అని చెప్పి మళ్ళీ అడవిశేషి గారు వస్తారు. ఈ లోపల మృణాల్ ఠాకూర్ గారికి పెళ్లి అయిపోయి కూతురు కూడా ఉండిద్ది అనుకుంటా. సో దుబాయ్ వెళ్దాం అనుకున్నాడు, జైలు నుంచి వచ్చి దుబాయ్ వెళ్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఒక రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ హీరోయిన్ కి ప్రాబ్లం వచ్చింది కదా. అంటే బేసికలీ మనకు బాయ్స్ తెలిసిందేగా, ఎంత ఎక్స్ అయినప్పటికీ లవర్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లం క్లియర్ చేద్దాం అనుకున్నట్టున్నాడు. డబ్బులు అవసరం వచ్చినట్టు అనుకున్నా. దానికి ఏదో ఒక దోపిడీ గానీ ఏదో వీళ్ళిద్దరు ప్లాన్ చేసినట్టున్నారు. ఇంకా దీని చుట్టూరు కథ అయితే సాగుతున్నట్టు అయితే నాకు అనిపించింది. చివరిలో మనోడు ఒక బైక్ షాట్ ఉంది కదా, ఈ బైక్ షాట్ లో అయితే మనోడు మోసం చేసి వెళ్ళిపోయినట్టున్నారు. అలా అయితే కొంచెం క్లమ్జీగా చూపించేశారు. ఎందుకంటే స్టోరీ మొత్తం దీని మీద స్టోరీ లాగా నాకు తెలిసి అడవిశేషి గారి ఫిలిమ్స్ అయితే ఖచ్చితంగా ఒక ట్విస్ట్ అండ్ ఒక ఎంగేజింగ్ అయితే ఉంటాయి. సో ఇది కూడా డెకాయిట్ ఒక ప్రేమ కథ
మూవీ కూడా సేమ్ అలానే ఉండిద్దని ఆశిస్తున్నాను. ట్రైలర్ అయితే నేను అవుట్ ఆఫ్ ద 5 నాకైతే 3 పర్లేదు, ఒక డీసెంట్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. బట్ రీసెంట్ ఫిలిమ్స్ తో పోలిస్తే ఇంకా హైప్ ఎక్కువ ఉండిద్ది అడిశేష్ గారి ఫిలిమ్స్. కానీ ఖచ్చితంగా హిట్ అయితే కొడతారని నేను ఆశిస్తున్నాను. ఇంకా యాక్టింగ్ అంటే చెప్పాల్సిన పని లేదు, మృణాల్ ఠాకూర్ గారు అడిశేష్ గారు ఎలా చేస్తారు. అండ్ టీజర్ కట్ చాలా బాగుంది, ట్రైలర్ కట్ పర్లేదు, టీజర్ కట్ మీద అంత అనిపించలేదు. అండ్ ఆ రిమిక్స్ కూడా వాడలేదు దీంట్లో. అండ్ చూద్దాం మూవీ కోసం ఏమైనా దాచి పెట్టారా లేదా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చూసేద్దాం. ఇది టెకాట్ ట్రైలర్ రియాక్షన్ అయితే. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఫాలో కూడా చేసేయండి. మనది అసలు కొత్త ఛానల్. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఇంకొన్ని వీడియోస్ ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తెస్తున్నాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్. టాటా, బై బై.